యూట్యూబ్ షార్ట్స్ కి వ్యూస్ ఎందుకు రావట్లేదు? ఈ రోజు నేను 2 ట్రిక్ తెచ్చాను. ఆ ట్రిక్కే లైవ్ ప్రూఫ్ ఇది. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ లో లక్షల వ్యూస్ పెరిగిపోతాయి షార్ట్స్ కి. అండ్ ఇంకా కొందరికి ఒక హాఫ్ అన్ అవర్ లో 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనమాట. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో చెప్తారనమాట. చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్తారు, ఎలా పట్టినా షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారు, 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనమాట. సో 0 వ్యూస్ ప్రాబ్లం ఉంటే దానికి ఏమైనా షాడో బ్యాన్ అయిపోతాయి అంటే షాడో బ్యాన్ అవుతుంది. సో స్టక్ అయిపోతుంది అండ్ చాలా వేస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఈ వీడియో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో కొందరికి వ్యూస్ వస్తున్నాయి, కొందరికి వ్యూస్ వస్తలేవు. తేడా ఏంటనేది కంప్లీట్లీ మీకు కంపేర్ చేస్తాను అనమాట. 0 వ్యూస్ ప్రాబ్లం అండ్ లక్షల వ్యూస్. సో ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటిదని ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0 వ్యూస్ టు హీరో వ్యూస్ కావాలన్నమాట. సో ఎలా కావాలనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కావాలన్నమాట. సో ఎలా కావాలనేది ఈ రోజు ఈ వీడియో ఖచ్చితంగా వీడియో పూర్తిగా జెన్యూన్ వీడియో ఉంటాయన్నమాట. వీడియో పూర్తిగా చూసి సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. మా తరపు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతో పాటు మా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే సో మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీ ఇష్టం, జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ ఇంకా 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే సో మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి. కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకోటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయితే కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా యూట్యూబ్ నుండి డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. సో ఇది మెంబర్షిప్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళండి. సర్చ్ బార్ లో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ట్రెండింగ్ అని సర్చ్ చేయండి. ట్రెండింగ్ అని సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ట్రెండింగ్ షార్ట్స్ అని సర్చ్ చేయండి. ఓకే, ట్రెండింగ్ షార్ట్స్ అని సర్చ్ చేస్తే కాదు ఇక్కడ సో అండి ఏ షార్ట్స్ అనేది వైరల్ అవుతున్నాయో ఆ షార్ట్స్ మీరు తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ ఫస్ట్ వన్ షార్ట్స్ తీసుకుంటాను అనమాట. 31 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనమాట. ఈ షార్ట్స్ తీసుకుంటా. ఓకే, షార్ట్స్ తీసుకున్న తర్వాత పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తాను. ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఈ 2 ట్రిక్ చెప్తాను కదా, 2 ట్రిక్ ఖచ్చితంగా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మీరు సాంగ్ అనేది 0 వ్యూస్ కి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అంటే 100 200 ఇట్లా 1K 2K ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీకు అక్కడ సాంగ్ అనేది సో మీకు వర్క్ అవ్వదు. అండ్ ఇక్కడ చూడండి 90 మిలియన్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ మోస్ట్ వైరల్ అని పెట్టిన చూడండి, 30K వ్యూస్, 785 వ్యూస్, 34 వ్యూస్ ఇవి కూడా వైరల్ అవుతలేవు. కాబట్టి సో ఇది మనం వదిలేద్దాం. సో ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇక్కడ ఈ షార్ట్ తీసుకుందాం అండ్ పౌజ్ చేద్దాం దీని అయితే. సో ఇక్కడ చూసుకుంటే 1.7 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేసేద్దాం. సో వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తే ఇలా సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే కాదు 1.9 మిలియన్, 12K వ్యూస్, 176K వ్యూస్, 653K వ్యూస్, 214K వ్యూస్, 13K వ్యూస్ చాలా ఉన్నాయన్నమాట. మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ మనకు చూడండి గాయస్ ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ ఉంది కదా, యూజ్ దిస్ సౌండ్ ఉందిగా, దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ నుండి మనం షార్ట్ అప్లోడ్ చేసినాం అనుకోండి, కిరాక్ వైరల్ అనమాట. చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అండ్ ఇప్పుడు చూద్దాం మీకు ఏం కనిపిస్తుంది, షార్ట్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం యాడ్ తీసుకుందాం. సో ఏదో ఒక షార్ట్స్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను అనమాట. ఏదో ఒక షార్ట్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ తీసుకున్నాను. షార్ట్ తీసుకున్న తర్వాత డన్ చేసిన చూడండి. సో డన్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది, కొద్దిగా ఫ్యూ మినిట్లో అయిపోతాయి అనమాట. చూడండి టైం లైన్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ. సో యాడ్ సౌండ్ అంటుంది. సో ఇక్కడ సాంగ్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ యాడ్ సౌండ్ అంటుంది మళ్ళీ. సో యాడ్ సౌండ్ అంటుంది కాబట్టి ఎందుకు అంటుందా చూద్దాం గాయస్ ఇక్కడ. సో సాంగ్ అయితే రాలేదు కాబట్టి మళ్ళీ నేను సో బ్యాక్ తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత సో మళ్ళీ రీఫ్రెష్ చేసేసి నేను సాంగ్ అయితే యాడ్ చేసిన చూడండి. సాంగ్ అయితే వచ్చేసింది చూడండి. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. సో లైవ్ ప్రూఫ్ చూసుకోండి. సాంగ్ అయితే వచ్చేసింది కదా. ఆ సాంగ్ రావాలన్నమాట. సాంగ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి. అండ్ ఏఐ కనిపిస్తుంది, ఫిల్టర్ కనిపిస్తుంది, డిఫరెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి వాయిస్ ఎవర్ ఇవ్వాలంటే వాయిస్ ఎవర్ ఇవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. డ్రీమీ బాగుంటుంది, డ్రీమీ పెట్టుకోవాలంటే డ్రీమీ పెట్టుకోవచ్చు. పాప్ అయితే పాప్ ఒరిజినల్ అనమాట. సో ఇక్కడ లక్సీ ఉంది, సాఫ్ట్ ఉంది, చాలా ఉన్నాయి అనమాట. సో మనం పాప్ పెట్టుకొని అండ్ ఇక్కడ ఓకే చేసేద్దాం అనమాట. సో ఇక్కడ పాప్ పెట్టుకుని ఓకే వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు సౌండ్ ది ఐకాన్ కనిపిస్తున్నది చూడండి. ఈ సౌండ్ ది ఐకాన్ కి సెలెక్ట్ చేసుకోండి. ఈ సౌండ్ ది ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ యువర్ ఆడియో అయితే ఫిల్ చేయండి. ఇట్లా యువర్ ఆడియో, మన ఆడియో అనేది ఫిల్ చేయండి. మనం ఏదైతే వాయిస్ ఓవర్ ఇస్తామో అది ఫుల్ ఇట్లా ఫిల్ చేసేయండి. ఇక్కడ ఏదైతే సాంగ్ ఉందో మనం సాంగ్ తీసుకున్నాం, యూజ్ దిస్ సౌండ్ తీసుకున్నామో దాన్ని మనం ఒక 2% పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. 2% లేదా 4% పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఓకే వేసేయండి. ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, సో మొత్తానికి సాంగ్ అయితే యాడ్ అయిపోయింది, మన వాయిస్ అయితే వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మీకు 2 ట్రిక్ అయితే చెప్తాను కదా, 0 వ్యూస్ టు
అండ్ హీరో వ్యూస్ కావాలన్నమాట. ఎలా కావాలంటే గాస్ ఇక్కడ మనకు చూడండి హాఫ్ అన్ అవర్ లో 1,00,000 వ్యూస్ రావాలి. చాలా క్రియేటర్స్ కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్ లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సో కొందరికి హాఫ్ అన్ అవర్ లో 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మీరు ఇలాగిన వెళ్ళినారు అనుకోండి. దీనికి మళ్ళీ లాస్ట్ వరకు ట్రిక్ చెప్తాను. లాస్ట్ లో ట్రిక్ ఏంటిది అంటే మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి గాస్ ఇక్కడ చూడండి గాస్ ఇక్కడ నెక్స్ట్ వేసేస్తాను. నెక్స్ట్ వేసేస్తే గాస్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు సో వైరల్ చాలా జాగ్రత్తగా టైటిల్ పెట్టాలన్నమాట. వాళ్ళు ఏం పెట్టారంటే వైరల్ షార్ట్స్ అని పెట్టిండ్రు, మనం కూడా అలాగే పెట్టాలి. వైరల్ చూడండి, వైరల్ షార్ట్స్ అని పెట్టిన. అండ్ ఇక్కడ మీరు ఏమైనా ఇమోజ్ ఇచ్చుకోవాలంటే ఇమోజ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను వేస్తే ఇమోజ్ ఇచ్చుకుంటాను షార్ట్స్ లాగా. అండ్ డిఫరెంట్ అండ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. మీకు వైరల్ ఇట్లా ఇచ్చేయండి అనమాట, ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తారంటే షార్ట్స్ ఇచ్చేయండి. షార్ట్స్ ఓకే, షార్ట్స్ ఇచ్చేసిండ్రా, ఇలా ఇచ్చేయండి. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత మీ ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయండి. అండ్ నా ఛానల్ నేమ్ ఒకటి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన చూడండి, దీన్ని కాపీ చేసేసుకోండి. వన్స్ ఇలా కాపీ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి, అన్లిస్ట్లో పెట్టేయండి సింపుల్లీ. అండ్ ఇప్పుడు చూడండి గాస్ ఇక్కడ సో ఇక్కడ షోమర్ కనిపిస్తుందా, యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, సో ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. ఇలా పేస్ట్ ఇచ్చిన తర్వాత సింపుల్లీ అండ్ ఇక్కడ సో ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంటుంది కదా, దీనికి ఏమైనా పెట్టుకోవాలంటే రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి అల్టెట్ కంటెంట్ ఉంది కదా, సో ఇక్కడ ఇది నో పెట్టి సింపుల్లీ. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సింపుల్లీ అండ్ ఇక్కడ అప్లోడ్ షార్ట్ చేసేయండి. అప్లోడ్ షార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ మీరేం చేస్తారంటే ఇది అప్లోడ్ అయిపోతుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు డెస్క్టాప్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం అక్కడ మీకు చూపిస్తాను. లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ క్రోమ్లో వచ్చిన తర్వాత ytstore.com లాగిన్ కోకే వేసుకోండి. సో ఇక్కడ కూడా లాగిన్ కోకే వేసుకోండి. లాగిన్ కోకే వేసుకుంటే డెస్క్టాప్లో ఓపెన్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది కదా, మనం ఇక్కడ డెస్క్టాప్లో వచ్చిన తర్వాత డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. మనం ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటేనే అండ్ మనకు సో అది మనకు షార్ట్స్ వీడియోస్ అని లాంగ్ వీడియోస్ అని వచ్చేస్తాయి అనమాట. ఇలా షార్ట్స్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చూడండి షార్ట్స్ వీడియో అయితే వస్తాయి అనమాట. ఇలా షార్ట్స్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే షార్ట్స్ అప్లోడ్ చేసినామో మనకి ఇక్కడ ఫస్ట్ మంది అదే షార్ట్స్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా. షార్ట్స్ అది అప్లోడ్ చేయలేదు, సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాం. ఓకే, అలా మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెస్క్టాప్ లో రండి. డెస్క్టాప్ లో వచ్చిన తర్వాత ఇలా మీ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా షార్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే టైటిల్ కాపీ చేసుకున్నారో ఇక్కడ మీరు కిందికి వచ్చేసి అండ్ ఇక్కడ కిందికి రండి, కొద్దిగా ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పేస్ట్ చేయండి, లాగి బట్టి పేస్ట్ చేయండి. ఆ టైటిల్ తీసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ అండ్ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీరు టైటిల్ ఏదైతే పెట్టారో ఆ టైటిల్ పైన మీరు సో కొట్టుకొని ట్యాగ్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ చేసుకుంటాను. సో న్యూ పేజ్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇలా న్యూ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మంది ర్యాపిడ్ ట్యాగ్ వచ్చింది కదా, ఈ ర్యాపిడ్ ట్యాగ్ సెలెక్ట్ చేయండి. ఇలా ర్యాపిడ్ ట్యాగ్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ట్యాగ్ జనరేట్ కనిపిస్తుంది, ప్రిన్సింగ్ కనిపిస్తుంది, గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ కనిపిస్తుంది. సో ఇవన్నీ అవసరం లేదు మనకు. ట్యాగ్ జనరేట్ కనిపిస్తుందా, సో ట్యాగ్ జనరేట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్ జనరేట్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే టైటిల్ కాపీ చేసుకున్నారో ఆ టైటిల్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఇక్కడ టైటిల్ అయితే పేస్ట్ చేస్తాను అనమాట. చూడండి నా టైటిల్ అయితే పేస్ట్ చేసిన కదా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఉందా, జనరేట్ కి సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇలా జనరేట్ కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ట్యాగ్స్ అయితే ఇస్తాయి అనమాట. సో ఈ ట్యాగ్స్ మొత్తం ఓవరాల్ ట్యాగ్స్ అయితే ఇచ్చింది కాబట్టి ఇవన్నీ వైరల్ ట్యాగ్స్ అనమాట. ఇవి కాపీ చేసుకోండి. సో ఇలా వన్స్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం షార్ట్స్ అప్లోడ్ చేసినామో మనం ఎడిట్ చేసినామో దాంట్లో వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి మన షార్ట్స్ లో అయితే వచ్చేసిన అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కిందికి రండి, జస్ట్ ఇట్లా కిందికి రండి అండ్ ఇట్లా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి, మొత్తం టోటల్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో మొత్తానికి ఇవి వైరల్ ట్యాగ్స్ అనమాట. సో ఇక్కడ మీరేం చేస్తారంటే అండ్ ఇక్కడ ఇవి కామ ఉన్నాయి చూడండి, ఈ కామ ఉన్నాయని వర్తిస్తాయి అనమాట. ఇలా పై స్క్రోల్ చేస్తే ఇక్కడ షోమర్ కనిపిస్తుంది. షోమర్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు ట్యాగ్ కనిపిస్తుంది చూడండి, ఈ ట్యాగ్ సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో వన్స్ పేస్ట్ చేసిన తర్వాత కొన్ని రెడ్ బాక్స్ అయితే వచ్చింది కాబట్టి కొన్ని తీసేయండి. సో ఇలా వన్స్ తీసేసిన తర్వాత సింగిల్ తీసేసిన కాబట్టి సో ఇప్పుడు నాకు సేవ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. చూడండి సేవ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. దీన్ని ఇలా వన్స్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మొత్తానికి టోటల్ అండ్ SEO అయిపోయింది. సో ఇప్పుడు మీకు షార్ట్స్ అనేది ఎలా వైరల్ అయితే చూసుకోండి అనమాట. సింపుల్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ వైటిష్ లో వెళ్ళిపోండి. వైటిష్ లో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏదైతే షార్ట్స్ అనేది మీరు తీసుకున్నారో ఆ షార్ట్స్ లో వెళ్ళిపోండి. ఇప్పుడు షార్ట్స్ లో వచ్చిన తర్వాత సో ఇప్పుడు 3 డాట్స్ సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ ఎడిట్ లో వెళ్ళిపోయి సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు ఆ షార్ట్ అప్లోడ్ చేయలేదు, ఈ వేరే షార్ట్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. SEO ఎలా చేయాలి, సో ప్రాపర్లీ మొత్తం SEO ఎలా చేయాలి మొత్తం మీకు ఇక్కడ చూపించిన అనమాట. సో 2 ట్రిక్ అన్నా కదా. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే యూజ్ దిస్ సౌండ్, మనం ట్రెండింగ్ సాంగ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మనం షార్ట్ అనేది అప్లోడ్ చేసినాం అనుకోండి, విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్ లో 1,00,000 వ్యూస్ రావచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ప్రాపర్లీ SEO చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పబ్లిక్ ఉంది ఆల్రెడీ నాకు. సో ఇక్కడ పబ్లిక్ చేసేసి సింపుల్
ఇక్కడ సేవ్ చేసేయండి, వదిలేయండి అనమాట. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట. సో ఇన్ కేస్ వ్యూస్ రాకుంటే నేను కామెంట్ చేయండి. సో ఎలా అనేది ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో 1,00,000 వ్యూస్ వస్తాయి. కొందరికి 0 వ్యూస్ వస్తాయి అనమాట. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఈ 1,00,000 వ్యూస్ రావన్నమాట. సో కొందరు కొత్తగా ఉంటారు అండ్ కొందరు హోల్డేస్ ఉంటారు. అంటే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు సబ్స్క్రైబర్స్ లేరు అనమాట. ఇతను వెంటనే పబ్లిక్ చేసిన వెంటనే సో విత్ ఇన్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి షార్ట్స్ మొత్తం చూసేస్తారు అనమాట. సో వెంటనే 1,00,000 వ్యూస్ వస్తాయి అనమాట. మీకు సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి సో మీకు చాలా టైం పడుతుంది అనమాట. చాలా టైం పడుతుంది కాబట్టి మీకు విత్ ఇన్ మనకు 1 డే 24 అవర్స్ పడుతుంది కాబట్టి సో 1,00,000 వ్యూస్ రావడానికి అలా అనమాట. ఇన్ కేస్ మీ షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోయింది అనుకోండి, మీ షార్ట్ అనేది వైరల్ అయిపోతుంది అనమాట. సో అట్లా షార్ట్ ఫీల్డ్లో వెళ్ళకుంటే మీరు మళ్ళీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీ షార్ట్ అయితే వైరల్ అవుతాయి అనమాట. సో అది షార్ట్స్ ఫీల్డ్లో వెళ్తే, ఇన్ కేస్ షార్ట్స్ ఫీల్డ్లో వెళ్తే మీ షార్ట్ అనేది ఈజీగా వైరల్ అయిపోతుంది అనమాట. షార్ట్స్ ఫీల్డ్లో వెళ్ళకుంటే మీ షార్ట్ అనేది వైరల్ కాదు, మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉండండి అనమాట. ఓకే, సో ఈ రోజు అప్లోడ్ చేసిన టుమారో అప్లోడ్ చేయండి, టుమారో అప్లోడ్ చేసిన థర్డ్ డే అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటే ఈ షార్ట్ అనేది వైరల్ అయిపోతుంది అనమాట. సో అలా 0 వ్యూస్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇతనికి సబ్స్క్రైబర్స్ ఉంది కాబట్టి వ్యూస్ వస్తాయి, మీకు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి సో కొద్దిగా లేట్గా వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా అండ్ మీరు ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు షార్ట్స్ 30 సెకండ్స్ షార్ట్స్ తీస్తున్నారంటే అందులో మీరు 3 సెకండ్స్ షార్ట్స్కి ఇప్పుడు 30 సెకండ్స్ షార్ట్స్ ఉంటాయి కదా, అందులో 3 సెకండ్స్ అనేది వైరల్ పెట్టండి అనమాట. వైరల్ ఎలా మాట్లాడతారంటే చాలా ఇంపార్టెంట్ మాట్లాడండి, ఇంపార్టెంట్ ఏమున్నది కూడా మాట్లాడండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. మీరు 3 సెకండ్స్ హుక్కిన పెట్టిన అనుకోండి 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. మీరు 3 సెకండ్స్ హుక్ పెట్టకుంటే మీకు వ్యూస్ రావు, బోరింగ్ అనిపిస్తుంది, ఇలా స్క్రోల్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.